హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? వీడియో ఆన్ చేయంగానే ఒక్క లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మనవడు మనవరాలకి గుమ్మడికాయ హల్వా కావాలంట. ఏం లేదండి, పండిన గుమ్మడికాయ, తీయ గుమ్మడి అంటారు దీన్ని, తీసుకొని మనం ముక్కలుగా కట్ చేసి, ముందుగా కడిగి కాయని ముక్కలుగా కట్ చేసి దానిలోని విత్తనాలు గుజ్జు తీసేసి మనం ఇలా పీలర్ తోటి తురుముకోవాలి. ఆ కోరు ఎంత వచ్చింది అనేది కూడాను మనం కొలత తీసుకోవాలి. నేను ఈ కప్పుతోటి కొలత తీస్తున్నాను. నాకు ఈ కప్పుతో 3 కప్పుల తురుము అయ్యింది. 3 కప్పుల తురుముకి 1.5 కప్పు బెల్లం వేశాను. ఆర్గానిక్ బెల్లం కొంచెం ఉంది, అందుకని మామూలు బెల్లం కూడా కలిపాను. చక్కెర అయితే మాత్రం వేయలేదు. ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. గుమ్మడికాయ కోరుకునేటప్పుడు పీల్ తీస్తున్నారు, పీల్ తీయక్కర్లేదండి, తీయకూడదు కూడాను. కూర చేసుకునేటప్పుడు కానీ ఆఖరికి మనం సాంబార్లో అలా కూడా వేసుకోవచ్చు, పెద్ద పెద్ద ముక్కలుగానే కోసి వేసుకోవచ్చు. ఇలా మనం హల్వాకు చేసుకునేటప్పుడు కానీ నేనైతే పీల్ తీయనండి, పీల్ తీయకూడదు. నాకు మొదటి నుంచి అలా అలవాటు. ఆ పీలు మామూలుగానే మగ్గిపోతుందండి, బాగా టేస్ట్గా ఉంటుంది. టేస్టే కాకుండాను ఆ పీల్ వల్ల మనకు ఆరోగ్యానికి కూడాను మంచిది. 3 కప్పుల తురుముకి నేను 1.5 కప్పు బెల్లము. తప్పకుండా వీడియో ఆన్ కాగానే లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. పప్పు, బాదం పప్పు, కిస్మిస్ కూడా మీ ఇష్టం అండి, తీసుకోవచ్చు కావాలంటే. మా ఇంట్లో ఏంటో కిస్మిస్ మాత్రం హల్వాలో కానీ అట్లా వేస్తే తినరు పిల్లలు, అందువల్ల నేను బాదం పప్పు జీడిపప్పు వరకే తీసుకున్నాను నేను. వీటిని మనం కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోండి. గిన్నె అయితే బాండీ అయినా కానీ ఏదైనా కానీ. నేను ఈ పాన్ పెట్టాను, దీనిలో అయితే మాడకుండా వస్తుందన్న ఉద్దేశంతో మనం ముందుగా నెయ్యి వేసి 2 స్పూన్ల నెయ్యి వేసి మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పెట్టుకుందాము. వేపుకొని తర్వాత మనం అదే నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి కలిపి ఈ తురుముకున్న కోరు పోసుకోవాలి, గుమ్మడికాయ కోరు. దాన్ని మనం కొంచెం బాగా కలిపి తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు 10 నిమిషాలకు ఒకసారి మనం మళ్ళీ మూత తీసి మనం కలుపుకుంటూ ఉండాలి. అలా మనం కలుపుకుంటూ ఉంటే బాగా మెత్తగా మగ్గిపోతుంది. తప్పనిసరిగా 10 నిమిషాలకు ఒకసారి అలా కలబెట్టుకోవాలి. మాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, దగ్గరే ఉండాలి. మనం పొయ్యి మీద పెట్టి వేరే పనికి వెళ్ళామంటే మాడిపోతాయి, ఎంత మందపాటి అయినా కానీ పాన్ అయినా కానీ. నాకు చాలా బాగా వచ్చింది, ఎలాంటి మాడు లేకుండా నీట్గా వచ్చిందండి. ఇలా బాగా మగ్గించుకోవాలి. చాలామంది గుమ్మడికాయ అంటే అమ్మో అంటారు. అప్పుడప్పుడు ఇలా తయారు చేసి పిల్లలకు పెట్టాలి, పెడితే వాళ్ళు చాలా పుష్టిగా ఉంటుంది వాళ్ళకి గుమ్మడికాయ హల్వా వల్ల. చూడండి అలా బాగా మగ్గిపోయింది. దీనిలో ఇప్పుడు మనం తీసుకున్న 1.5 కప్పుల బెల్లం, నేను ఆర్గానిక్ బెల్లం మామూలు బెల్లం 2 కలిపానండి. మొత్తంగా ఆర్గానిక్ బెల్లం లేదు ఇంట్లో సమయానికి, ఆ ఉద్దేశంతో 2 రకాల బెల్లం కలిపాను. నేను చేస్తూ ఉంటే వాళ్ళు అలా నన్ను కూడా ఫోటో తీస్తున్నారు. నేను ఎక్కువగా ఫోటోలోకి రాను, అందుకనే నా వీడియోలు కూడా వెనక్కిపోతున్నాయి. చూడండి ఎలా వచ్చిందో. ఆర్గానిక్ బెల్లం పడడం వల్ల హల్వా కలరు చాలా బాగుంది, టేస్ట్ కూడానండి అదిరింది. కొద్దిగా యాలక పొడి, మనం వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇలా బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిగా లాస్ట్లో కొద్దిగా ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా ఉంటుందండి, టేస్ట్ కూడా అద్దిరిందండి. అయిపోయింది ఒక్క ట్రిప్ తోటే, మేము 4 తినేస్తే అయిపోయిందండి 4 కప్పులు. ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. మనం పిల్లలకి ఇలా తయారు చేసి పెడితే తింటారు గుమ్మడికాయ, లేకపోతే మాకొద్దు అంటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో గుమ్మడికాయ హల్వా. ఆర్గానిక్ బెల్లం వేయటం వల్ల ఈ కలర్ వచ్చింది, లేకపోతే మనకి కొద్దిగా ఎల్లో షేడే వస్తుంది. చూడండి టేస్టీ అయిన గుమ్మడికాయ హల్వా
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.